మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. పవర్ స్టార్ ఫ్యాన్స్కి గుడ్ ఈవినింగ్. దేక్కిలేంగే సాలా పాట ఇందులో నాకు బాగా నచ్చిన పాట. నాకు ఈ మధ్యకాలంలో నేను రాసిన పాటలో నాకు బాగా నచ్చిన పాట. పవన్ కళ్యాణ్ గారికి పాట రాయడం ఏ రైటర్కైనా ప్రివిలేజ్గానే ఫీల్ అవుతాం. హరీష్ అన్నయ్య అన్నాడు ఈ మధ్య ఇంటర్వ్యూలో, గాల్లో తేలినట్టుంది లాంటి పాట మళ్ళీ నాకు రాయలేదు అని చెప్పేసి. సో దేక్కిలేంగే సాలా కానీ, గుండె జారి గల్లంతయిందే కానీ హరీష్కి రాసిన అన్ని మంచి పాటలు రాశాను. హరీష్ అన్నయ్య లిరిక్ రైటర్లని చాలా అద్భుతంగా చూసుకుంటావు. అలాగే హరీష్తో వర్క్ చేయడం అంటే రిలాక్స్గా ఏదో రిలాక్స్ అవ్వడానికి 2-3 రోజులు అవుట్డోర్ వెళ్ళినట్టు ఉంటుందన్నమాట. అది వర్క్ చేసినట్టే ఉండదు. సో అలాంటి దర్శకుడు మన ఇండస్ట్రీకి చాలా అవసరం. అతనికి బ్లాక్ బస్టర్ చాలా అవసరం. కాబట్టి ఈ సినిమా దిగ్విజయంగా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. నీ పెదవిలోన ఉన్న జాగా నువ్వు నవ్వుకోవడానికేగా, నీలోంచి కొత్తగా నువ్వే మొలకెత్తగా గుండెల్ల గొంతులేగా, నీ కాలి కింద ఉన్న నేల నీ సొంతం అంటే నమ్మవేలా, చీకాకులేని ఓ పీకాకులాగా నువ్వు చిందేస్తే గోలగోలా. నాకు బాగా నచ్చిన లైను. ఇంత అద్భుతమైన లైన్స్ ఓకే చేసుకున్నందుకు హరీష్ శంకర్కి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సినిమాకి నిర్మాతలు నవీన్ గారికి, రవి గారికి, అలాగే ఇంత మంచి బాణీ ఇచ్చిన దేవి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పవర్ స్టార్ గారికి మరోసారి మీ అందరి కర్తార్థంలో అందించండి. ఆల్ ద బెస్ట్ ఉస్తాద్ భగత్ సింగ్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే చిత్రానికి మరో రైటర్